వ్యక్తిని జైషే మహమ్మద్కి చెందినటువంటి ఒక కీలక వ్యక్తిని ముందు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరొక ఇద్దరిని, మొత్తం ముగ్గురిని వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మౌల్వి వాళ్ళ ముగ్గురు కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈ మౌల్వి ఇర్ఫాన్ పేరునే వాళ్ళు చెప్పారు. అంటే అతనే మమ్మల్ని ప్రోత్సహించాడు ఇదంతా చేయమని అని, ఆ పోస్టర్లు అంటించమని కానీ, గతంలో రాళ్లు రోవడానికి కానీ అతనే కారణం అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్తోనే ఈ మౌల్వి ఇర్ఫాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ తర్వాత డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథేర్ కానీ, జమీర్ అహన్గర్లను కూడా అరెస్ట్ చేశారు. మనం విన్నాం ఈ వార్తని. ఈ అరెస్టుల ద్వారా ఈ మౌల్వీకి చెందినటువంటి అతను ఉండేటువంటి ప్లేస్ నుంచి, అతని రూమ్స్ నుంచి అతను డాక్టర్ ముజమ్మిల్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ దొరికినటువంటి డీటెయిల్స్ నుంచే డాక్టర్ ముజమ్మిల్, ఇదిగో మనం వింటూనే వచ్చాం ఈ 2 రోజుల నుంచి ఈ పేర్లన్నీ కూడా వరుసగా ఇంత 2900 కిలోల పేలుడు పదార్థం సంబంధించి కానీ, అలాగే ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి దారుణానికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ, ఆ తర్వాత ఫరీదాబాద్లో వీళ్ళు అద్దెకుంటున్నటువంటి గదుల నుంచి 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, అంటే జమ్మూ కాశ్మీర్లో 2900 కిలోలు, ఇక్కడ ఒక 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, కొన్ని ఆయుధాలు, బాంబు తయారీ సామాగ్రి, ఇవన్నీ AK-47 ఒకటి, అలాగే 2563 కిలోల అనుమానాస్పద పేలుడు పదార్థాలను కూడా ఈ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి మనకు తెలిసింది. ఆ తర్వాత ఈ వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో ఈ మౌల్వీనే కీలకంగా వ్యవహరించాడు అంటూ కన్ఫర్మ్ చేసుకున్నారు. జైషేతో స్ఫూర్తి పొంది వాళ్ళతో అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తూ ఈ మౌల్వి వాళ్ళందరికీ, ఆ విద్యార్థులకి ఆ వీడియోలను చూపించేవాడు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవాడు అంటూ తెలిసింది. VOIP కనెక్షన్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ఎవరెవరితోనో వాళ్ళతో మాట్లాడించేవాళ్ళని మన సీక్రెట్ ఏజెన్సీస్ కనుక్కున్నాయి. అలాగే ఈ వైద్య విద్యార్థులను ఈ మౌల్వీనే దగ్గరుండి మరి ఉగ్రవాదులుగా మార్చేవాడు అంటూ తెలుస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి కొన్ని మూలాలు బయటపడుతున్నాయి. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద శక్తులు ఇప్పటికీ మన దేశంలో ఈ దారుణాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ఓవైపు, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ప్రభుత్వం ఏర్పడిందని, అలాగే అక్కడ ప్రభుత్వం మన ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది, అంతా బాగుండబోతోంది, వాళ్ళు మనకు చాలా సపోర్ట్గా ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇదిగో ఇప్పుడు మనకు అసలు విషయం బయటపడుతుంది. ఈ మౌల్వీకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొంతమందితో సంబంధాలు ఉన్నాయి, దాని ద్వారానే ఇక్కడ వీళ్ళందరినీ ఇలా మార్చాడంటూ తెలుస్తుంది. మనం ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి మంత్రి పర్యటించినప్పుడు, మన కేంద్ర విదేశాంగ శాఖతో భేటీ అయిన తర్వాత ఇక్కడ పర్యటించినప్పుడు ఎంతమంది సానుభూతి పరులు అతనికి వెల్కమ్ చెప్పారో, ఎలా వెల్కమ్ చెప్పారో మనం చూస్తున్నాం. మనతో అక్కడి ప్రభుత్వం లెక్కలో మనతో కొన్ని సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ వాళ్ళని మనం పూర్తిగా సాధారణ వ్యక్తుల్లాగా ట్రీట్ చేయలేము. ఈ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఓవరాల్గా ఈ విషయానికి సంబంధించి భయంకరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. అంటే మన ప్రభుత్వాలు నిర్వహించే ప్రభుత్వ కళాశాలల్లోనే చాలా చోట్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మీ చుట్టూ వైట్ కాలర్ నేరస్తులు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు బయటపడ్డారు, రేపు ఇంజనీర్లు బయటపడితే, ఏదో ఒక పెద్ద కట్టడాన్ని కావాలని ఏదో ఒక సమస్యతో కట్టి, ఏదో ఒక లోపంతో కట్టి కూల్చేస్తే, ఇంకేదైనా డిపార్ట్మెంట్లో బయటపడితే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రతి ఎక్కడో చోటు డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉంటే జస్ట్ ఇమాజిన్ ఏం జరగబోతుంది అనేది. సో బీ కేర్ఫుల్, ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి ఆదేశాలను, సూచనలు పాటిస్తూ ఉండండి. ఇలాంటి నరరూప రాక్షసులు మీ చుట్టూ ఉండుండొచ్చు. ఇంకా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంకా ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ కలుపు మొక్కలు పెరుగుతున్నాయో ఎవరికి తెలుసు మన దేశంలో. జాగ్రత్తగా ఉండండి. బయటపడుతున్నటువంటి డీటెయిల్స్ సాధారణమైన విషయాలు కాదు. సుమారుగా 3000 కేజీలకు పైగా పేలుడు పదార్థాల. మరోవైపు హైదరాబాద్లో ఈ రెజిన్ అనే కెమికల్తో కొన్ని వేల మంది ప్రాణాలు, అతని దగ్గర స్వాధీనం చేసుకున్న రెజిన్తో కొన్ని వేల మంది ప్రాణాలను ఒకేసారి తీయగలుగుతారు. అంత దారుణమైనటువంటి చర్యలకు సిద్ధపడుతున్నారు. యుద్ధాలతో
ఏదో జరుగుతుందని కాదు, ఇదిగో ముందు ఇలాంటి దుర్మార్గుల వల్ల మన దేశం ఏమైపోతుందో అన్న భయం ఏర్పడుతుంది. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి ఇలాంటి హై అలర్ట్ సిచ్యువేషన్లో? ఎలా వీళ్ళని కనిపెట్టగలుగుతాం? ఈ వైట్ కలర్ ఉగ్రవాదుల్ని ఎలా కనిపెట్టాలి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రావు